కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విగ్రహాల చోరీ కలకలం రేపింది. ఈ విషయమై కాలనీ వాసులు సమావేశమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలయాలను ధ్వంసం చేసి ఆలయంలోని పోచమ్మ అమ్మవారి విగ్రహాలు, విలువైన వస్తువులను దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలనీలో ముత్యాలమ్మ, పోచమ్మ, లక్ష్మమ్మ ఆలయాలను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి విగ్రహాలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు. దొంగిలించిన వ్యక్తులను పట్టుకుని విగ్రహాలు రికవరీ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధి పట్టణంలో పెరుగుతున్న ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే విధంగా కామారెడ్డి పట్టణంలో గత సంవత్సరాల తర్వాత ఆచారంగా వస్తున్న పెళ్లికి ముందు చేసే పోచమ్మ తల్లికి చేసే పండుగ కామారెడ్డి పట్టణంలో వీక్లీ మార్కెట్ లో ఒక్కటే పోచమ్మ తల్లి విగ్రహం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కొత్త కాలనీలో ఒక పోచమ్మ తల్లి గుడిని కట్టాలనే మంచి సంకల్పంతో మంచి ఆశయంతో హౌసింగ్ బోర్డు కాలనీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా గత 4 నెలల కింద అక్కడ బోనాలు పెద్ద ఎత్తున పండుగ చేయడం జరిగింది. దాని తర్వాత గుడి కట్టడానికి వీళ్ళు గుడి కట్టిన తర్వాత నిన్న